2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. లీగల్ టర్మినాలజీలో మనం జనరల్గా వినేటువంటి విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి రెండు టర్మ్స్: పార్టీషన్ డీడ్, పార్టీషన్ సూట్. ఒక ఆస్తికి సంబంధించినటువంటి డిస్కషన్ జరిగేటప్పుడు ఈ పార్టీషన్ డీడ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కుటుంబంలో అండి ఏదైనా సరే అంటే ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు కుటుంబం అంతా ఒక మాట మీద ఉండి మాట్లాడుకొని పార్టీషన్ డీడ్ ప్రకారం ఏదో డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది తాతల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే లీగల్గా మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకొని తెలుసుకుంటారు. అయితే ఈ టర్మినాలజీలో టూ డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి: పార్టీషన్ డీడ్, పార్టీషన్ సూట్స్ అనేవి. ఇవి ఏ ఏ సందర్భంలో ఏ ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటిని ఎందుకు తెలుసుకోవాలి, ఏ సందర్భంలో ఉపయోగపడతాయి ఇవి కుటుంబం? ఉదాహరణకి నాగరాజ్ గారు, ఒక తండ్రి గారికి ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఈ 10 ఎకరాల పొలం ఉన్నటువంటి తండ్రి గారు అకస్మాత్తుగా చనిపోయారు అనుకుందాం కాసేపు. ఇందులో తండ్రి గారికి 3 పిల్లలు ఉన్నారు, ఒక కూతురు ఉంది. కాసేపు అనుకుంది, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత భాగాలు మనకి 2005 యాక్ట్ ప్రకారం, 2005 యాక్ట్ ప్రకారం ఆడపిల్లలకు కూడా సమాన హక్కులను మనకి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టబద్ధత కాబట్టి మొత్తం 4 పిల్లలుగా మనం కేటాయించినప్పుడు ఒక్కొక్కరికి 2.5 ఎకరాలు సమాన భాగ పంపకాలు రావాలి. ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాం, పెళ్లి ఖర్చులు ఏంటి అంటే అవన్నీ కూడా పరిగణలో తీసుకోరు. సో ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించినా, ఆడపిల్లకి మనం పెద్ద భారీ స్థాయిలో పెళ్లి చేశాం కాబట్టి ఆమెకి ఎంతో కొంత కట్నం ఇచ్చే ఇలాంటివన్నీ పరిగణలో తీసుకుంటాం. మీరు పెళ్లి చేశారా, ఆమెకు ఖర్చు పెట్టారా, ఆమెకి ఎంత పెట్టారు, ఎంత కట్నం ఇచ్చారని పరిగణలో తీసుకోరు. ఒక తండ్రి నుంచి ప్రాపర్టీ ఒక కొడుకుకి ఎంత వస్తుందో అంతే వాటి ఆడపిల్లకు కూడా వస్తుంది. కాబట్టి సమాన భాగ పంపకాలు. ఈ నలుగురు కలిసి ఆ ప్రాపర్టీని 10 ఎకరాల పొలాన్ని సమానంగా పార్టిషన్ చేసుకోవడం, దట్ ఇస్ కాల్డ్ పార్టిషన్ డీడ్. ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు తండ్రి గారు మరణించారు, మరి పార్టిషన్ డీడ్ ఎలా వెళ్ళాలి? 10 ఎకరాల పొలం కూడా నాన్నగారి పేరు మీదుగా ఉంది, తండ్రి గారి యొక్క పేరు మీదుగా ఉంది. అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ, నాన్నగారు స్వార్జితమైన ప్రాపర్టీ. అంటే వీలునామా రాయకుండా ఏమి ఇవ్వకుండా నాన్నగారు చనిపోయారు, తల్లిగారు ఉన్నారు. సో తల్లి, 3 పిల్లలు, ఈ నలుగురికి భాగ పంపకాలు జరగాలి. ఇటువంటి సందర్భాల్లో ఈ నలుగురు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. దానిని పార్టిషన్ డీడ్ అని అంటారు అనమాట. అంటే ఎలా రాసుకోవాలి సార్? దీన్ని ఒక దగ్గరగా ఉన్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక అడ్వకేట్ సంప్రదిస్తే ఆయన ఒక పార్టిషన్ డీడ్ని డ్రాఫ్ట్ చేస్తారు. ఈ డ్రాఫ్ట్ చేసిన పార్టిషన్ డీడ్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి నలుగురు కలిసి వెళ్ళాలి. నలుగురు కలిసి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఇగో మా నాన్నగారి యొక్క ప్రాపర్టీ 10 ఎకరాల పొలం ఉంది, ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇలా ఉంటుంది, ఈ డాక్యుమెంట్ యొక్క ఆయన యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఇవి, దాని యొక్క ఈసీ ఇదని చెప్పి అవన్నీ ఎవిడెన్సెస్ పట్టుకొని ఈ నలుగురు పిల్లలు, అంటే 3 పిల్లలు, తల్లి, నలుగురు కలిసి ఒకేసారి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, మేము ఇలా నలుగురు ఉన్నాం, మా నాన్నగారి ప్రాపర్టీ మేము, ఆయన పిల్లలు మేమే అని చెప్తూ ముందుగా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీకి మేము లీగల్గా, న్యాయపరంగా మేము వారసులం అని సూచిస్తూ నలుగురు కలిసి ఒక డాక్యుమెంట్ రాసుకొని, నాకింత ప్రాపర్టీ వస్తుంది, అన్నయ్యకి ఎంత వస్తుంది, తమ్ముడికి ఎంత వస్తుంది, మా తల్లిగారికి ఎంత భాగ పంపకం జరుగుతుందని చెప్పి పార్టిషన్ డీడ్ని తెలుగులో భాగ పంపకాలు అంటారు. సో నలుగురు కలిసి ఎవరు డాక్యుమెంట్ వాళ్ళు రాసుకొని నలుగురు కలిసి ఎంఆర్ఓ దగ్గరికి విత్ ఎవిడెన్సెస్, దాంతోపాటు నలుగురు కూడా సాక్ష్యాలు, విట్నెసెస్ కూడా, అందరూ ఒక్కొక్కరు 2 సాక్ష్యాలను తీసుకొని ఎంఆర్ఓ గారు ముందుకెళ్ళి అందరూ ఒకేసారి ఆయన టేబుల్ ముందు కూర్చొని, ఇంతమంది ఉన్నాం, ఈ ప్రాపర్టీ ఇట్లా మేము చేసుకుంటున్నాం అని చెప్పి అందరూ కలిసి ఒకేసారి ఎట్ ద సేమ్ టైం ఒక డాక్యుమెంట్ రాసుకొని ఎవరి భాగ పంపకాల వాళ్ళ మధ్య ఈక్వల్గా రాసుకుంటున్నాం అని చెప్పి ఎంఆర్ఓ గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మాట్లాడుకొని చేసుకునేటప్పుడు విత్ విట్నెస్లతో సహా ఎవిడెన్స్ తీసుకెళ్తే దానిని పార్టిషన్ డీడ్ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈజీగా ఇంకా ఎటువంటి కోర్టుతో పనేం లేదు, ఈక్వల్గా ఎవరి వాటాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఆ రిక్విజిషన్ తీసుకుంటారు. దాని తగ్గట్టుగా ఎవరి పట్టాదారు పాస్ పుస్తకాలు అయితేనేమి ఇమీడియట్గా అక్కడ పోర్టల్స్, ధరణి పోర్టల్ అయితేనేమి, ఆంధ్రాలో అయితే ఆంధ్ర పోర్టల్, మన దీంట్లో మన ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా వాళ్ళ పేరు ఎంట్రీ చేస్తారు. దానికి ఒక 4 వారం రోజుల్లో 10 రోజులు దానికి కావాల్సిన ఫీజుని చెల్లించిన తర్వాత ఎవరి భాగ పంపకాలు వాళ్ళకి ఈక్వల్గా వాళ్ళకి వచ్చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పార్టిషన్ డీడ్ అంటారు.
ఇక రెండోది మీరు అడిగింది పార్టిషన్ సూట్. పార్టిషన్ సూట్ ఎప్పుడు వేస్తారంటే ఎవరైతే భాగపంపక న్యాయపరంగా ఎవరికైతే హక్కులు సంక్రమిస్తాయో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి ఎవరైతే ఎంతమంది, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే నలుగురు, ఆరుగురైతే ఆరుగురు, ఇక్కడ నెంబరింగ్ ఏమి లేదు. ఇక్కడ అంతమంది కూడా వాళ్ళ మధ్య సయోధ్య కుదరని సందర్భంలో వాళ్ళ మధ్య ఒక కామన్గా ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు ఒకరికి ఎక్కువ వెళ్తుందని, ఒకరు తక్కువ వస్తుందని, లేకపోతే నీకు ఆ రోజు పెళ్లి చేసి పంపించేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నువ్వు అడిగే హక్కు లేదని చెప్పి ఆడపిల్లలు నెట్టేసినప్పుడు కానీ ఎవరికి వాళ్ళు దీని మీద సరైనటువంటి ఒక కామన్గా ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు వాళ్ళందరూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి సివిల్ కోర్టులో ఒక కేసును ఫైల్ చేసుకోవడాన్ని దాన్ని సివిల్ సూట్ అంటారు. అంటే కోర్టు ముందు పెట్టి అందులో నలుగురు కలిసి వెళ్ళరు కాబట్టి ఏ ఒక్కరైనా కోర్టుకు ఫైల్ చేసి ఒక సూట్ ఫైల్ చేసి మా నాన్నగారి యొక్క ప్రాపర్టీ ఇంత ఉంది, దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, ఈసీలీ డాక్యుమెంట్స్ ఫైల్ చేసి మా నాన్నగారి ప్రాపర్టీ నాకు హక్కు ప్రకారం ఇంత చెందాలి, కానీ నా యొక్క మిగిలిన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి న్యాయపరంగా నా యొక్క ప్రాపర్టీని మా నాన్నగారి నుంచి నాకు న్యాయంగా సంక్రమించాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దానిని కోర్టు ద్వారా నాకు ఇప్పించమని కోర్టుని ఆశ్రయించడాన్ని పార్టిషన్ సూట్ అంటారు. సో కోర్టు ద్వారా అంటే ఇప్పుడు నలుగురు వెళ్ళరు కాబట్టి ఏ ఒక్కరైనా వెళ్ళి నా పార్టీ నాకు ఇమ్మన్నప్పుడు కోర్టు ఇమీడియట్గా ఏం చేస్తుందంటే మిగిలిన బ్రదర్స్ యొక్క అడ్రస్లు తీసుకుని వాళ్ళకి కూడా కోర్టు సమన్స్ పంపిస్తుంది, వాళ్ళందరినీ కోర్టుకు పిలిపిస్తుంది. కోర్టు దగ్గరగా ఉండే ఒక మీడియేషన్ చేసి ఎవరి భాగ పంపకాలని వాళ్ళని కోర్టు డివైడ్ చేసిన దాన్ని పార్టిషన్ సూట్ అంటారు. దీనికి చాలా సమయం పడుతుంది. ఇమీడియట్గా మనం అప్లై చేస్తే నేను మాట్లాడినట్టుగా ఒక 2 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో వారం రోజులు జరిగే ప్రక్రియ కాదు. ఇది జరగడానికి అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది మనం అప్పీల్ చేసుకున్న తర్వాత. సో పార్టిషన్ సూట్ వేసుకునేటప్పుడే ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ మినిమం 2 years 3 years 4 years పడుతుంది. మన భాగ పంపకాలు మన తండ్రి ఎవరైతే యాజమాన్య పక్కన ఉన్నటువంటి యజమాన ప్రాపర్టీ ఓనర్ చనిపోయినప్పుడు ఈ ప్రాపర్టీని భాగ పంపకాలు చేయమని చెప్పి కోర్టు ద్వారా ఆశ్రయించుకోవడాన్ని పార్టిషన్ సూట్ అంటారు. అందరూ కలిసి ఎంఆర్ఓ దగ్గర కానీ వెళ్ళి మనం మాట్లాడుకున్న ప్రక్రియను పార్టిషన్ డీడ్ అంటారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో నాకు వచ్చిన కేసులు చెప్తాను నాగరాజు గారు. ఇక పార్టిషన్ డీడ్ ఉండదు, పార్టిషన్ సూట్ ఉండదు. అందులో ఏం చేస్తారని ఓరల్గా మాట్లాడేసుకుంటారు. అందరూ కలిసి మా కుల పెద్దలు, మా ఊరి పెద్దలు, మా ఇంటి పెద్ద అని చెప్పి అందరూ కూర్చొని ఒక వైట్ పేపర్ మీద మీకు ఈ భాగం వస్తుంది, నీకు ఇంత భాగం వస్తుంది, ఇగో మొత్తం 10 ఎకరాలు ఉంది, నీకు ఆల్రెడీ పెళ్లి చేసి పంపించాం కాబట్టి అయిందా, నీకు 1/2 ఎకరం కన్నా ఎక్కువ నీకు రాదని చెప్పి ఆడపిల్లకి అట్లా రాసేసి ఇట్లా రకరకాలుగా ఓరల్గా రాసేసుకొని దాని తగ్గట్టుగా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చెయ్యరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ ఏదైనా పొరపాటుగా తప్పిదాలు జరిగితే మాత్రం మిగిలిన ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు ఇమీడియట్గా కోర్టును ఆశ్రయించి పార్టిషన్ సూట్ వేసి నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రాపర్టీని మళ్ళీ నాకు ఇప్పించమని చెప్పి కోర్టును ఆశ్రయించుకుని మళ్ళీ ప్రాపర్టీని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో భాగ పంపకాలు చేసుకునేటప్పుడు వివాదాలు వస్తే పార్టిషన్ సూట్ ద్వారా కోర్టును ఆశ్రయించి కోర్టు నుంచి భాగ పంపకాలు చెందుతారు. అట్లా కాకుండా అందరి మధ్య సయోధ్య ఉంటే పార్టిషన్ డీడ్ రాసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ పార్టిషన్ డీడ్ అయినా పార్టిషన్ సూట్ అయినా ఒక సీనియర్ అడ్వకేట్, ఒక అనుభవజ్ఞుడు అడ్వకేట్ ఉన్నప్పుడు మీ మధ్య ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా దాని డాక్యుమెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ పర్టికులర్ ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ ఎలా రాసుకోవాలి, లీగల్ టెర్మినాలజీస్ రాసుకున్నప్పుడు మీ తర్వాత మీ తదనంతరం కూడా ఆ ప్రాపర్టీ మీద ఎటువంటి వివాదాలు లేకుండా అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. బట్ అంటే మీరు ఇందాక చెప్పినట్లు విలేజెస్లో కనుక మనం చూస్తే అంటే చాలామంది పెద్దల సమక్షంలో చేసుకున్నటువంటి ప్రాపర్టీ డివిజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అవునండి. కానీ తర్వాత సమస్యలు తెచ్చుకునేవి కూడా చాలా ఉంటాయి. అది డీడ్ రూపంలోనూ లేదంటే సూట్ రూపంలోనూ. అవును సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఆ సమయంలో ఎలా అని? తప్పనిసరిగా నాగరాజు గారు, ముందుగా నేను చెప్పినట్టుగా ఇటువంటి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ అన్ని అందజేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో వివాదాలు ఏమి ఉంటే వాటికి పరిష్కారం దిశగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.